ఇప్పుడు కూడా ట్యూబల్ బ్లాక్స్ అనేది కూడా రెగ్యులర్ గా వినిపిస్తున్న మాట ఈ మధ్య కాలంలో. అది ఎంత వరకు మనకి లాప్రోస్కోపిక్ లో ఓపెన్ చేసే ఆప్షన్ ఉంది? మనకు ట్యూబ్స్ ఇప్పుడు 30% ఉందండి. మెయిన్ మనకి గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీసే. మనం ఏదైనా ప్రాబ్లం పేషెంట్ చెప్పినా కూడా ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్తాం. గర్భసంచి బాలేదా, ట్యూబ్స్ బాలేదా, ఓవరీస్ బాలేదా. ఫస్ట్ ఏం ట్రీట్మెంట్ అయినా మనకి ఏంటంటే ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. చిన్న ట్రీట్మెంట్ అయినా ఐఓఏ అంటాం. అంటే హస్బెండ్ వీర్యం మనం క్లీన్ చేసి మన గర్భసంచిలో ఎక్కిస్తాం. ఈ 2 పద్ధతులను ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ ప్రొసీజర్ అంతా జరిగేది ట్యూబ్స్ లో. ఐవీఎఫ్ కి వెళ్ళాలన్నా కూడా ట్యూబ్స్ క్లియర్ గా ఉండాలి. క్లియర్ ఇన్ ద సెన్స్ ఇన్ఫెక్షన్ ఉండకూడదు, వాపు ఉండకూడదు. సో ట్యూబ్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సిట్టింగ్ లోనే పేషెంట్ కపుల్ వస్తే ట్యూబ్స్ టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనము 30% పేషెంట్స్ లో ట్యూబల్ ప్రాబ్లమ్ కనపడుతుంది మనకు. సో అది ఫ్రెష్ బ్లాక్ అయి ఉండొచ్చు, ఎప్పటి నుంచో ఉండిండొచ్చు, మనము క్లియర్ చేసే ప్రాబ్లం అయి ఉండొచ్చు, ఎప్పటి నుంచో ఉంటే బాగా ఆర్గానిక్ అయిపోయింది, క్లియర్ చేయలేం. సో మనం చేసే టెస్ట్లు హెచ్ఎస్జి అని ఉంటాయి. అంటే కింద నుంచి డై పుష్ చేస్తాము, అది గర్భసంచి ద్వారా ట్యూబ్స్ లోకి వెళ్తుందా లేదా చెక్ చేస్తాం. ఒకసారి ఏమవుతుందంటే ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రొసీజర్ అనమాట. సో పేషెంట్ వాలంటరీగా పెయిన్ వల్ల ఏం చేస్తారంటే బిగబట్టేస్తారు. ఆ బిగబట్టడం వల్ల ట్యూబ్స్ మనకు నేరో ఉంటాయి. ట్యూబ్స్ బ్లాక్ లాగా, మనకు బ్లాక్ లేకపోయినా కూడా ఈ పెయిన్ వల్ల, యాంగ్షియస్ వల్ల ట్యూబ్స్ క్లోజ్ అయిపోతాయి. ఓకే, సో అదొకటి. సో మెయిన్ అది మనం చూసుకోవాలి. సో ట్యూబల్ బ్లాక్ ఈ చిన్న టెస్ట్లలో ఉన్నంత మాత్రం ట్యూబల్ బ్లాక్ అని చెప్పడం. ఒకవేళ దీంట్లో ఉందన్నా కూడా మనము లాప్రోస్కోపీ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం. లాప్రోస్కోపీలో సెడేషన్ ఉంటుంది కాబట్టి పేషెంట్ ఆ పెయిన్ మనం ఫ్యాక్టర్ రిమూవ్ చేసేస్తాం కాబట్టి మళ్ళీ మనం ట్యూబ్స్ ఎవాల్యుయేట్ చేస్తాం. సో అక్కడ ట్యూబ్స్ చాలా మందికి ఏమవుతుందంటే ఇట్లా బ్లాక్ ఉండే వాళ్ళకి ఓపెనే ఉంటాయి, పెయిన్ వల్ల వాలంటరీ స్పాజంలోకి వెళ్ళిపోతాయి. సో లాప్రోస్కోపీలో మనకు క్లియర్ కట్ బ్లాక్ ఉందా లేదా తెలుస్తుంది. ఒకవేళ బ్లాక్ ఉంది అంటే క్యాన్యులాస్ అని ఉంటాయి మనం. సో కింద నుంచి గర్భసంచి ద్వారా ట్యూబ్స్ లో క్యాన్యులాస్ మనము పైప్ ఏదైనా రస్ట్ పడితే ఎలా క్లీన్ చేస్తాం అలాగా జెంటిల్ గా క్లీన్ చేస్తాము. కొన్ని బ్లాక్స్ ఓపెన్ అయిపోతాయండి. ఆల్మోస్ట్ ఒక 10 బ్లాక్స్ లో 5-6 బ్లాక్స్ ఓపెన్ అయిపోతాయి. ఇంకొన్ని 3-4 బ్లాక్స్ అది ఎప్పటి నుంచో క్రానిక్ గా ఉంటుంది ప్రాబ్లం. సో ఓపెన్ అవ్వవు అనమాట. సో అలాంటి వాళ్ళకి మనము ఒక్క ట్యూబ్ ఉన్నా కూడా మనం చిన్న పద్ధతులు ట్రై చేయొచ్చు. ఐవీఏ ట్రై చేయొచ్చు, నార్మల్ ట్రై చేయొచ్చు. ఒకవేళ 2 ట్యూబ్స్ ఒకవేళ బ్లాక్ ఉందంటే ఐవీఎఫ్ ఆప్షన్ అనమాట. కొంతమందికి ఫ్యామిలీ ప్లానింగ్ అయిపోయి ఉంటుంది, ట్యూబ్స్ కట్ చేసేస్తాం మనం. ఒకవేళ ఏదైనా బేబీ చనిపోయి ఉంటుంది, మిస్ హ్యాప్ ఏదైనా అయింది, వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ కావాలంటే వాళ్ళకి ట్యూబ్స్ ఆల్రెడీ క్లోజ్ అయిపోయి సర్జరీ చేసేసి ఉంటారు కాబట్టి వీళ్ళకి ఐవీఎఫ్ ఆప్షన్ చెప్తాం. ఓకే, అసలు జనరల్ గా ఎందుకు క్లోజ్ అవుతాయి మేడం? ట్యూబ్స్ బ్లాక్ అనేది ఎందుకు ఇదవుతుంది? ఇప్పుడు ఏంటంటే మనకు వెజైనా, సర్విక్స్, యుటరస్, ట్యూబ్స్, ఓవరీస్ కంటిన్యూషన్ అది. సో మనకు ఆఫ్టర్ మ్యారేజ్ వెజైనా ఇట్స్ ఓపెన్ థింగ్ అండ్ ఎవ్రీ మంత్ పీరియడ్ అవుతుంది. మనం బాడీ క్లీన్ చేసుకున్నట్టు మన వెజైనా క్లీన్ చేసుకోవాలి. అండ్ 1 more సెక్షువల్ ఇంటర్కోర్స్. సో హస్బెండ్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. ఒకవేళ పర్సనల్ హైజీన్, చాలా మంది పర్సనల్ హైజీన్ తెలియదు. సో దానివల్ల కూడా మైల్డ్ ఇన్ఫెక్షన్, కొంతమంది వైట్ డిశ్చార్జ్ చెప్తూ ఉంటారు, అది నార్మల్ అని నెగ్లెక్ట్ చేసేస్తారు. కొంతమంది క్రానిక్ వైట్ డిశ్చార్జ్ ఉంటుందండి. సో దానివల్ల కూడా అది మైల్డ్ కాస్త అక్యుములేట్ అయ్యి కింద నుంచి స్ప్రెడ్ అవుతా ఉంటుంది ఇన్ఫెక్షన్. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకు ఇండియాలో కామన్ అనేది ట్యూబర్క్లోసిస్. సో ఇండియా ఈజ్ నోన్ ఫర్ ట్యూబర్క్లోసిస్. ఒక్కోసారి ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ అయ్యొచ్చు. సో అది వల్ల కొంతమంది పొట్టలో ట్యూబర్క్లోసిస్ ఉన్నా కూడా ట్యూబ్స్ అఫెక్ట్ అవుతాయి. ఓకే, అదొకటి. ఇట్లా మల్టిపుల్ ఫ్యాక్టర్స్, ఎస్టీడీస్ అంటాము, అన్ప్రొడక్టివ్ ఇంటర్కోర్స్ కానీ, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ, రిపీటెడ్ ఎంటీపీస్ చేసుకొని, ఇప్పుడు చాలా మంది ఐటీ వాళ్ళు వచ్చేస్తుంటారండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఎంటీపీ అనేది ఒక ప్రొసీజర్, మనం ప్రాపర్ కన్సెంట్ తీసుకొని చేస్తాం. సో చాలా మంది మెడికల్ షాప్లో పిల్స్ తీసుకొని తీసేసుకుంటుంటారు, ఫాలో అప్ ఉండదు, స్కాన్స్ ఉండవు. సో వాళ్ళు ఏమవుతుందండి, వాటి వల్ల ఇన్ఫెక్షన్ అక్యుములేట్ అవ్వడము, స్ప్రెడ్ అవ్వడము. సో దానివల్ల కూడా ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. సో ప్రెసెంట్ అసలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో మీరు అన్నట్టుగా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అన్ని వచ్చాయి అన్నారు కదా, అసలు ఇందులో ఎన్ని ప్రొసీజర్స్ ఉంటాయి మ్యామ్? అవి ఐవీఎఫ్ అనేది ఒకటేనా, లేకపోతే ఇందులో ఏమన్నా మోడల్స్ ఉంటాయా? మనకి ఇన్ఫర్లీ ట్రీట్మెంట్ రెండండి. ఒకటి న్యాచురల్ ఇంటర్కోర్స్, డ్రగ్స్ ఇచ్చి న్యాచురల్ ఇంటర్కోర్స్, బట్ అది అందరూ ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి అంత పెద్ద హైలైట్ చేయము. ఇంకొకటి ఐయుఐ, ఇంకొకటి ఐవీఎఫ్. ఐయుఐ అనేది ఫ్రెష్, ఇప్పుడు పెళ్ళయింది, యంగ్ గా ఉన్నారు, 1 year అయింది, 2 years అయింది, పిల్లలు కలగలేదు, అన్ని బాగున్నాయి. సో వాళ్ళకి మనం ఐయుఐ ట్రై చేస్తాం. ఐయుఐ కూడా వాళ్ళకి 3-4 cycles అవ్వలేదు అంటే విల్ నాట్ వేస్ట్ టైం. ఐయుఐ ఎందుకంటే బ్లైండ్ ట్రీట్మెంట్, మనకి ఎగ్గు కనపడదు, మైక్రోస్కోపిక్ అనమాట అవన్నీ. ఇట్స్ బ్లైండ్ ట్రీట్మెంట్. సో సక్సెస్ కూడా మనకు 3-4 ఐయుఐస్కి 15-20% చెప్తాం. సో ఒకవేళ ఐయుఐ ఫెయిల్ అయితే ఐవీఎఫ్ చెప్తాం. సో ఐవీఎఫ్ అనేది దాంట్లో ఐవీఎఫ్ ఇక్సీ అంటారండి. ఆ రెండు ఒకటే. ఓకే, రెండు ఒకటి. దాంట్లో మళ్ళీ పేషెంట్ హిస్టరీని బట్టి మనము ఎంబ్రియోస్ ప్రిపేర్ చేస్తాం, ఆల్మోస్ట్ బేబీస్ని ప్రిపేర్ చేస్తాం. ఐవీఎఫ్ అన్నా కూడా ఇక్సీ అన్నా కూడా అదొక పద్ధతి. మనం బేబీస్ తయారు చేస్తాము.
ఒకవేళ పేషెంట్కి రిపీటెడ్ అబార్షన్స్ అయినాయి, ఎందుకు అవుతున్నాయి, ఇంకొంతమందికి హెరిడిటరీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేడం మా సైడ్ ఈ ప్రాబ్లం ఉంది, అది బేబీస్లో ఉందా లేదా చూడండి. సో అలాంటి వాటికి మనం టెస్ట్కి పంపిస్తాం. ఓకే. పీజీడీ అంటాం, జెనెటిక్ డయాగ్నోసిస్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ అంటాం. సో ఆ ఎంబ్రియోస్ కూడా మనం టెస్ట్కి పంపించి ఇది పెట్టే ముందు నార్మల్ ఎంబ్రియోనా కాదా, సో అది కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట. ఓకే. సో దీంట్లో ఐవీఎఫ్ ఫిక్స్ అయిన తర్వాత ఇవన్నీ మార్పులు అనమాట పేషెంట్ Hmm, హిస్టరీని hmm. బట్టి. లేదు బాగున్న ఎంబ్రియోస్ కూడా కొంతమందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి, 2 నెలలకు బాగా ప్రెగ్నెన్సీ వచ్చి కూడా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఓకే. ఎందుకు మనం ఏదైనా పెట్టే ఎంబ్రియో బాగా చూడడానికి అన్ని అలాగే ఉంటాయి, Hmm. అంటే నల్లెస్ మనం టెస్ట్కి పంపిస్తే తప్ప అన్ని అలాగే ఉంటాయి ఎంబ్రియోస్. సో అలాంటి వాళ్ళు కూడా మనం టెస్ట్కి పంపించి నార్మల్ అంటేనే మనం పేషెంట్కి మనం ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చిన్న చిన్న మార్పులు ఉన్నాయి కానీ మనకు పద్ధతి అనేది ఇక్సీ పద్ధతి ఒకటే.